నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ రీఅరేంజ్ array ఎలిమెంట్స్ బై సైన్. సో రీఅరేంజ్ array ఎలిమెంట్స్ బై సైన్ అంటే ఏంటంటే మనకు ఒక array ఇచ్చారు. ఒక arrayలో ఈక్వల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ ఈక్వల్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. లైక్ 3, 1, 2. ఓకే, 3 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి అండ్ 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి n సైజ్ array ఇచ్చినప్పుడు n/2 సైజ్ ఆఫ్ పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ n/2 సైజ్ ఆఫ్ నెగిటివ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈక్వల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని మనం రీఅరేంజ్ చేయాలి. అంటే మనం array ఎలిమెంట్స్ బై సైన్ అన్నాడు. రీఅరేంజ్ ఎలిమెంట్స్ బై సైన్ అంటే ఒక పాజిటివ్ ఎలిమెంట్, ఒక నెగిటివ్ ఎలిమెంట్, ఒక పాజిటివ్ ఎలిమెంట్, ఒక నెగిటివ్ ఎలిమెంట్, ఒక పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. సో ఇలాగ మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇలా అరేంజ్ చేయాలి. ఫస్ట్ పాజిటివ్, దెన్ నెగిటివ్. సో ఎన్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు n/2 పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ n/2 నెగిటివ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ n అనేది పాజిటివ్ నెంబర్. సో n అనేది ఎప్పుడు పాజిటివ్ నెంబర్. సో ఫస్ట్లీ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అన్ని పాజిటివ్స్ని ఒక యారేలో స్టోర్ చేసుకుంటాను. ఓకే, అన్ని పాజిటివ్స్ని ఒక యారేలో అండ్ అన్ని నెగిటివ్స్ని ఒక యారేలో స్టోర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ పాజిటివ్ ఎలిమెంట్. సో 3 ఈజ్ అ పాజిటివ్ ఎలిమెంట్ కాబట్టి సో నేను పాజిటివ్ యారేలో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ 1 అనేది పాజిటివ్ ఎలిమెంట్, సో పాజిటివ్ యారేలో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ -2 అనేది నెగిటివ్ ఎలిమెంట్, సో నెగిటివ్ యారేలో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ -5, సో నెగిటివ్ యారేలో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ 2 పాజిటివ్ నెంబర్, సో పాజిటివ్ యారేలో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ -4 నెగిటివ్ నెంబర్, సో నెగిటివ్ యారేలో ఇన్సర్ట్ చేశాను. సో ఇలాగ పాజిటివ్ అండ్ నెగిటివ్ యారేలో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం కరెక్ట్ ఇండెక్సెస్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏం రావాలి, ఫస్ట్ పాజిటివ్ నెంబర్ రావాలి, నెక్స్ట్ నెగిటివ్ నెంబర్ రావాలి. ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం పాజిటివ్ ఇండిసెస్ దగ్గర, సో ఈ ఇండెక్స్ అనేది 0, థర్డ్ ఇండెక్స్ అనేది 0 దగ్గర ఉంది అండ్ దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 4. సో ఇలాగా పాజిటివ్ నెంబర్స్ అన్ని పాజిటివ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేద్దాం అండ్ నెగిటివ్స్ అన్ని నెగిటివ్ ఇండెక్స్ లైక్ 1, 3, 5. సో ఇలాగా నెగిటివ్ ఇండెక్స్ అండ్ నెగిటివ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి కాబట్టి సో విల్ రన్ అ లూప్. ఒక ఫర్ లూప్ తీసుకుందాం, దట్ ఈస్ i ఈక్వల్స్ టు 0. i ఈస్ లెస్సర్ దాన్ n/2 ఎలిమెంట్స్, అంటే n/2 పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ n/2 నెగిటివ్ ఎలిమెంట్స్ కాబట్టి విత్ ఏ n/2. సో array of 2 into i. సో 2 into i అంటే విచ్ విల్ గివ్ ది పాజిటివ్ ఎలిమెంట్ ఇండెక్స్. ఓకేనా, పాజిటివ్ ఎలిమెంట్ ఇండెక్స్ కోసం మనం రాసిన 2 into i. సో అండ్ అగైన్ నెగిటివ్ ఇండెక్స్ ఎలిమెంట్ కోసం 2 into i plus 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మన నెగిటివ్ ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఇలాగ మన బ్రూట్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్లీ టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే, సో ఫస్ట్ మనం ఏం చేసాం, యారేలో ట్రావర్స్ చేసి మనం అన్ని పాజిటివ్స్ని నెగిటివ్స్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ బిగో ఆఫ్ n. ఓకేనా, ఫర్ అరేంజింగ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని సెపరేట్ చేయడం కోసం బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ వచ్చింది అండ్ బిగ్ ఆఫ్ n/2 టైం కాంప్లెక్సిటీ, బిగ్ ఆఫ్ n ప్లస్ n/2 టైం కాంప్లెక్సిటీ వస్తుంది. n/2 ఎందుకంటే సో మనం ప్రతి ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ని పాజిటివ్ ఇండెక్స్లో, నెగిటివ్ ఎలిమెంట్ని నెగిటివ్ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేయడం కోసం సో ఇట్ విల్ టేక్ n/2 టైం కాంప్లెక్సిటీ. సో ఓకే, n/2 టైం కాంప్లెక్సిటీ అని తీసుకుంటుంది టు ఇన్సర్ట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n/2 పాజిటివ్ ఎలిమెంట్స్, n/2 నెగిటివ్ ఎలిమెంట్స్. సో ఓవరాల్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. సో దిస్ ఈస్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో నెక్స్ట్ ఈజ్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్లో ఫస్ట్ ఏం చేస్తా అంటే మనకు తెలుసు మనం ఏం చేస్తామంటే ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. సో ఇలాగ మన ఎలిమెంట్స్ని అరేంజ్ చేసుకుంటూ రావాలి కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఒక ఆన్సర్ యారే తీసుకుందాం. విల్ టేక్ ఆన్సర్ యారే. సో ఈ ఆన్సర్ యారేలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇండెక్సెస్ రాసుకుందాం విచ్ ఇస్ 0, 1, 2, 3, 4 and 5. ఓకే, సో ఇప్పుడు 0 ఈస్ సో పాజిటివ్ ఇండెక్స్ దగ్గర అండ్ నెగిటివ్ ఇండెక్స్ దగ్గర నెగిటివ్. సో ఓకే, యారేలో ఇటరేట్ చేద్దాం. సో 3
3 అనేది ఏంటి పాజిటివ్ ఎలిమెంట్. సో పాజిటివ్ ఎలిమెంట్ ఈస్ 3. సో నెక్స్ట్ మూవ్ నెక్స్ట్ 1. సో 1 ఈజ్ ఆల్సో పాజిటివ్ ఎలిమెంట్. పాజిటివ్ ఎలిమెంట్ కాబట్టి నేను పాజిటివ్ ఇండెక్స్ దగ్గర ఇప్పుడు ఈ పాజిటివ్ని పాజిటివ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, మూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది పాజిటివ్ ఇండెక్స్ దగ్గర వెళ్తుంది. ఓకే, యా పాజిటివ్ ఇండెక్స్. దెన్ 1 ఈజ్ ఎ పాజిటివ్ ఎలిమెంట్ కాబట్టి పాజిటివ్ దగ్గర ఇన్సర్ట్ చేసాం. దెన్ మూవ్ -2. -2 ఈజ్ ఎ నెగిటివ్ ఎలిమెంట్. సో నెగిటివ్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేసాం. దెన్ విల్ మూవ్. సో ఇప్పుడు అగైన్ నెగిటివ్ నెంబర్ దట్ విచ్ ఇస్ -5 కాబట్టి నేను నెగిటివ్ని మూవ్ చేస్తాను. ఓకే, విల్ మూవ్ నెగిటివ్ టు హియర్. నెగిటివ్ ఇండెక్స్ దగ్గర మూవ్ చేశాను. ఓకే, దెన్ నెగిటివ్ ఇన్సర్ట్ చేద్దాం విచ్ ఇస్ -5. దెన్ విల్ మూవ్ అగైన్ పాజిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ అనేది నెక్స్ట్ పాజిటివ్ ఇండెక్స్ ఏంటిది విచ్ ఇస్ 4th ఇండెక్స్. సో విల్ మూవ్ పాజిటివ్ టు హియర్. ఓకే, పాజిటివ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో పాజిటివ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి హియర్ ఇస్ 2. దెన్ విల్ మూవ్ నెగిటివ్ ఇండెక్స్. సో నెగిటివ్ ఇండెక్స్ నేను 5 దగ్గర మూవ్ చేస్తాను. సో నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్స్ ఏంటి విచ్ ఇస్ 5. సో నెక్స్ట్ నెగిటివ్ ఇస్ విచ్ ఇస్ 5 విచ్ ఇస్ -4. నెక్స్ట్ విల్ మూవ్ పాజిటివ్ అండ్ మూవ్ నెగిటివ్. సో దేర్ ఫోర్ ఇలాగా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్స్ని ఇన్సర్ట్ చేస్తాం యూజింగ్ ది ఆప్టిమల్ సొల్యూషన్. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. సో ఫస్ట్ ఒక పాజిటివ్ దెన్ ఒక నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇలాగ మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాం. సో వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ? సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇట్ విల్ టేక్ సింగిల్ ఐటరేషన్. సో ఒక సింగిల్ ఐటరేషన్లో చేస్తాం కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అని వస్తుంది. సో అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ వస్తుంది, ఎందుకంటే వీఆర్ టేకింగ్ ఎన్ ఆన్సర్ యారే అండ్ ఆన్సర్ని మనం రిటర్న్ చేస్తాం కాబట్టి. సో ఈ ఆన్సర్ని మనం అట్ లాస్ట్ రిటర్న్ చేస్తాం కాబట్టి ఇన్సర్ట్ చేసి సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏం స్టేట్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి యారే ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అందులో 4 పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ 2 నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 4 పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్. బట్ మనకి ఆప్టిమల్ సొల్యూషన్లో మనం చేసింది ఏంటి, ఆప్టిమల్ సొల్యూషన్లో మనం పాజిటివ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్స్ అనే ఎలిమెంట్ మాత్రమే చేసాం, రైట్. ఇక్కడ ఏముంది, పాజిటివ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెగిటివ్, విచ్ మీన్స్ పాజిటివ్ అనేది ఒకవేళ పాజిటివ్ ఎలిమెంట్స్ అనేది గ్రేటర్ దాన్ నెగిటివ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, లేదా నెగిటివ్ ఎలిమెంట్స్ అనేవి గ్రేటర్ దాన్ పాజిటివ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. ఓకే, మోర్ పాజిటివ్ ఎలిమెంట్స్ లేకపోతే మోర్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పాజిటివ్ నెగిటివ్ ఇన్సర్ట్ చేస్తాం, విచ్ మీన్స్ 1 దెన్ -4 2 -12 అండ్ మిగిలిపోయిన ఎలిమెంట్స్ అనేవి అట్ లాస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. వెదర్ అవి పాజిటివ్ అయినా ఉండొచ్చు లేదా నెగిటివ్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. సో ఓకే, సో ఇక్కడైతే ఆప్టిమల్ సొల్యూషన్ అది వర్క్ అవ్వదు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే అగైన్ మనం ప్రాబ్లమ్ని కాంప్లెక్స్ చేయకుండా మనం ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లోకి మనం వెళ్దాం. ఓకే, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో పాజిటివ్స్ అన్ని ఒక పాజిటివ్ ఏరియాలో ఇన్సర్ట్ చేసాం, రైట్. లైక్ పాజిటివ్స్ లైక్ 2 3 4. సో పాజిటివ్స్ అన్ని ఒక ఏరియాలో ఇన్సర్ట్ చేద్దాం విచ్ ఇస్ 2 3 4 1 అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ అన్ని ఒక నెగిటివ్ ఏరియాలో ఇన్సర్ట్ చేద్దాం విచ్ ఇస్ -1 -3. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఎలిమెంట్స్ అని హైగా ఉంది, నెగిటివ్ ఎలిమెంట్స్ అని లో ఉన్నాయి, రైట్. సో ఇక్కడ పాజిటివ్ ఇస్ గ్రేటర్ దెన్ నెగిటివ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే సో ఇప్పుడు ఇక్కడ మనకున్న యారీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ ఇస్ 2 నెగిటివ్ ఎలిమెంట్స్. సో 2 నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని అరేంజ్ చేసేద్దాం. సో ఫర్ i is equals to 0, i is lesser than equals to 2. సో i is lesser than equals to 2 ఎందుకంటే we have only 2 negative elements. ఓకే, 2 నెగిటివ్ ఎలిమెంట్స్ కాబట్టి i is lesser than equals to 2. సో and i plus plus. Then first ఏం చేయాలి, ఫస్ట్ we have to insert the positives. So i into 2 is equals to positive elements, and then array of I into 2 plus 1 is equals to negative elements. Okay, సో ఇలాగ మనం ఇప్పుడు మనం ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతాం విచ్ ఇస్ సో నెక్స్ట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఎలిమెంట్స్. ఓకేనా, మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏంటి విచ్ ఇస్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 4th ఇండెక్స్ నుంచి మనం ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం ఇన్సర్ట్ చేసేస్తాం, ఫస్ట్ is we'll insert first
2 minus 1 3 minus 3 and leftovers మిగిలిపోయిన ఎలిమెంట్స్ విచ్ ఇస్ 4, 1. ఓకే, ఇవన్నీ తర్వాత ఫోర్త్ ఇండెక్స్ నుంచి ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ ఫర్ లూప్ ఫర్ I is equals to 2 which is positive index, okay, which is positive index, which is second index. So ఈ కేసులో మనం positives is greater than negatives కాబట్టి so we'll take I is equals to 2. So we'll start from the positive index. So then I is lesser than equals to positive dot size and I plus plus, and then array of index is equals to positive of I and index will increment. Index value is an increment. So this is the this is the second variant of rearrange elements by sign. Okay, so next is time complexity. So time complexity లో firstly which is ఫస్ట్ ఐటరేట్ చేయడం కోసం అరేలో మన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇన్సర్ట్ చేయడం కోసం బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ పాజిటివ్స్ కామన్ నెగటివ్స్. ఓకే, మినిమమ్ ఆఫ్ పాజిటివ్స్ కామన్ నెగటివ్స్ ప్లస్ బిగ్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ నెగటివ్స్ ఆర్ పాజిటివ్స్. ఓకేనా, నెగటివ్స్ అయినా ఉండొచ్చు, పాజిటివ్స్ అయినా ఉండొచ్చు. Okay, which will be negatives and positives. For negatives and positives ante n by 2. Okay, positives and negatives kabatti n by 2 and n by 2. So ఇప్పుడు minimum elements. So if positive elements అనేవి లేవు and negative elements లేవు అంటే then the time complexity is big O of 0 ప్లస్ బిగ్ ఆఫ్ n ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ ఎలిమెంట్స్ మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం కోసం. ఓకే, దెన్ దిస్ ఈస్ ఫర్ మినిమం ఎలిమెంట్స్. సో లెట్స్ సీ ఫర్ మాక్సిమం ఎలిమెంట్స్. సో మాక్సిమం ఎలిమెంట్స్లో విచ్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n by 2. n by 2 ఏంటంటే పాజిటివ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్స్, రైట్? పాజిటివ్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఎలిమెంట్స్ కాబట్టి n by 2. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగటివ్స్ అంటే విల్ టేక్ n by 2 టైమ్ కాంప్లెక్సిటీ ప్లస్ బిగ్ ఆఫ్ 0 ఫర్ లెఫ్ట్ ఓవర్ ఎలిమెంట్స్. ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటే ఇంకా లెఫ్ట్ ఓవర్ ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి సో బిగ్ ఆఫ్ 0 టైమ్ కాంప్లెక్సిటీ. సో దిస్ ఇస్ ఫర్ మిన్ అండ్ మ్యాక్సిమం ఎలిమెంట్స్. సో ఇక్కడ ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఇస్ బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ, విచ్ ఇస్ బిగ్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n ఫర్ ఐటరేషన్ ప్లస్ బిగ్ ఆఫ్ n ఫర్ మినిమం అండ్ మ్యాక్సిమం ఎలిమెంట్స్ కాబట్టి సో ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి విచ్ ఇస్ బిగ్ ఆఫ్ 2n time complexity, which is big of 2n time complexity. And space complexity వచ్చేసి obviously positive array negative array తీసుకుంటున్నాం కాబట్టి big of n time complexity. Sorry, space complexity, big of n space complexity.